మొత్తం రోడ్ల మీద కదా నీ ఇన్సూరెన్స్ సంవత్సరానికి 2,000 కట్టుకోవడం కుటుంబాలు నాకు అక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇది చిన్న మిస్టేక్ వల్ల ఈరోజు మెదక్ బైపాస్ దగ్గర అండర్ బ్రిడ్జ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. మా గవర్నమెంట్ ఎస్ఐ గారు, మా పిఎస్ఐ గారు, నేను మరియు మా సిబ్బందితో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్ చెక్ చేస్తున్న క్రమంలో చాలామంది ఆటో డ్రైవర్లు లైసెన్సులు, ఇన్సూరెన్స్ లేకుండా చాలా నెగ్లిజెంట్గా రోడ్డు పైన డ్రైవింగ్ చేస్తున్నట్టుగా గమనించడం జరిగింది. ముఖ్యంగా చాలామంది వెహికల్ డ్రైవర్స్ చాలామందికి లైసెన్స్ లేదు, హెల్మెట్స్ కూడా ధరించట్లేదు, కారు డ్రైవర్స్ సీట్ బెల్ట్స్ కూడా పెట్టుకోవట్లేదు. ఇవన్నీ ఈ వయలేషన్స్ అన్నీ గమనించడం జరిగింది. వాళ్ళందరికీ ఫైన్లు కూడా వేయడం జరిగింది. ఫైన్లు వేస్తూ అట్ ద సేమ్ టైం వాళ్ళకి అవేర్నెస్ కూడా కల్పించడం జరిగింది. ఈ విధంగా చేస్తే నష్టం ఏ విధంగా ఉంటుంది, చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మన ప్రాణాలు ఏ విధంగా కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఇన్సూరెన్స్ చేయించుకోవడం వల్ల యాక్సిడెంట్ జరగాలని ఎవరు కోరుకోరు. అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వీళ్ళ ఎవరైతే ఓనర్ ఉన్నాడో వాళ్ళ కుటుంబానికి, అదేవిధంగా వేరే థర్డ్ పార్టీ ఎవరికైనా ప్రాణ నష్టం జరిగినా, ఏదైనా డ్యామేజ్ ఏదైనా జరిగినా వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ ఉన్నట్టయితే వాళ్ళకి డబ్బులు వస్తాయనే విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు వివరించి చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఓవర్ స్పీడ్ కూడా పోతున్నారు. ఆపి వాళ్ళకి దీనికి సంబంధించి మోటార్ వెహికల్ యాక్ట్ సంబంధించిన రూల్స్ కూడా అవగాహన కల్పించడం